బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కుక్కునూరుపల్లి ఎస్ఐ ఆత్మహత్య కేసులో ఇద్దరు కానిస్టేబుళ్లపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వసూళ్లతో పాటు వ్యక్తిగత వ్యవహారాలు చక్కబెట్టేవారని సమాచారం. ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత మొదట గదిలోకి వెళ్లింది వీరేనని తెలుస్తోంది. కానిస్టేబుళ్లు మురళి, స్వామిలను అరెస్ట్ చేసి విచారిస్తే అసలు నిజాలు బయటకు వస్తాయంటున్నారు స్థానికులు. మరోవైపు శిరీష సూసైడ్ నోట్ మాయం కావడంలో కానిస్టేబుల్ మురళి ప్రమేయం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. కుక్కునూరుపల్లి ఎస్ఐ ఆత్మహత్య కేసులో ఇద్దరు కానిస్టేబుళ్లపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వసూళ్లతో పాటు వ్యక్తిగత వ్యవహారాలు చక్కబెట్టేవారని సమాచారం. ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత మొదటి గదిలోకి వెళ్లింది వీరేనని తెలుస్తోంది. కానిస్టేబుళ్లు మురళి, స్వామిలను అరెస్ట్ చేసి విచారిస్తే అసలు నిజాలు బయటకు వస్తాయంటున్నారు స్థానికులు. మరోవైపు శిరీష సూసైడ్ నోట్ మాయం కావడంలో కూడా కానిస్టేబుల్ మురళి ప్రమేయం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం. కుక్కునూరుపల్లి ఎస్ఐ ఆత్మహత్య కేసులో రోజుకొక ట్విస్ట్ బయటపడుతూ ఉంది. కుక్కునూరుపల్లి ఎస్ఐ ఆత్మహత్య కేసులో ఇద్దరు కానిస్టేబుళ్లపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బంధువులు అలాగే స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీళ్ళిద్దరూ కూడా వసూళ్లతో పాటు వ్యక్తిగత వ్యవహారాలు చక్కబెట్టేవారని సమాచారం. ప్రభాకర్ ఆత్మహత్య చేసుకున్న తరువాత మొదట గదిలోకి వెళ్లిందని వీరేనని తెలుస్తోంది. కానిస్టేబుల్ మురళి అలాగే స్వామిలను అరెస్ట్ చేసి విచారిస్తే అసలు నిజాలు బయటకు వస్తాయంటున్నారు స్థానికులు. మరోవైపు శిరీష సూసైడ్ నోట్ మాయం కావడంలో కానిస్టేబుల్ మురళి ప్రమేయం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.